2024-25 పార్లమెంట్ ఎలక్షన్ల ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఇచ్చిన డేటా ఉంది. 432నేమో మన అసెంబ్లీ ఎలక్షన్కి ఇచ్చారు. 332 వాళ్ళు ఇచ్చింది. వాళ్ళేమో 18 years అబవ్ వాళ్ళే ఇచ్చారు. మామూలుగా అట్లనే ఇస్తారు. మరి ఇక్కడ మిగిలిన వాళ్ళ సంఖ్య ఎక్కడ పోయిందనేది, అందుకే నేను ప్రభుత్వాన్ని మీరు భేషజాలకు పోకుండా ఈ సమాజానికి న్యాయం చేయాలనేటువంటి సంకల్పం ఉంటే మీరు ఫ్రెష్గా సర్వే చేయండి. దాంతోపాటు నిన్న చెప్పినట్టు మేమేదో తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తాం, దానివల్ల ఉపయోగం లేదు. చట్టం చేయండి. మహారాష్ట్రలో, కర్ణాటక కానీ లేకపోతే తమిళనాడులో జరిగినట్టు చట్టం చేసి మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారో మీరే చట్టపరంగా 42% రిజర్వేషన్, పార్టీల పరంగా కాదు. రెండోది ఏంటంటే జనాభా లెక్కలు తప్పు అని తేలినప్పుడు, ఇప్పుడు 3,70,00,000 మంది అని లెక్క తప్పు తేలినప్పుడు, మీకు అఫీషియల్గా 70-80 లక్షల మందికి నష్టం జరిగినప్పుడు జనాభా ప్రాతిపాదికనే మనకు 15 ఫైనాన్స్ నుంచి డబ్బులు వస్తాయి. జనాభా తక్కువ ఉంటే వచ్చే రెవెన్యూ కూడా అక్కడి నుంచి తక్కువ వస్తుంది. ఒకటి రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు, పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు పెరిగినప్పుడు కూడా సంఖ్య తగ్గుతుంది. దానివల్ల తీవ్రమైనటువంటి నష్టం ఈ సమాజానికి జరిగేటువంటి అవకాశం ఉంది. రెండోది, నిన్న మొన్న మాట్లాడినప్పుడు 51% బీసీలు అంటారు. 51 కాదు, 51 2014లో మీకు 5-6% పెరిగింది. ఓవరాల్గా చూస్తే సంవత్సరానికి 1.35% పెరుగుదల ఉంటుంది పాపులేషన్. అంటే 10 సంవత్సరాలకు 13.8% పెరుగుతారు. కాబట్టి 6-7% అంటే ఒరిజినల్గానే బీసీ సమాజం 57-58% ఉంటారనేది మా అంచనా, మా లెక్క. ముస్లిమ్స్, అదర్ కమ్యూనిటీస్ కాకుండా. కాబట్టి మా సమాజం అంతా అవేరే ఉన్నారు. వాళ్ళకి నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితిలో లేరు. మీరు అరీబని లోకల్ బాడీ ఎలక్షన్కి అవసరం లేదు. మీరు చేయండి, సైంటిఫిక్గా చేయండి. మీ దగ్గర వ్యవస్థ ఉన్నది, అధికారం ఉన్నది, మీరు న్యాయం చేయాలనేటువంటి భావన ఉంటే డెఫినెట్గా మీరు చేయండి. 3.1% చేయడం మూలాన ఒరిగేది ఏముండదు. నేనేమంటున్నా నేను అనేదల్లా ఒకటే, మీరు బ్రహ్మాండంగా నెక్స్ట్ ఒక డేట్ అనౌన్స్ చేసి చేయండి. అందరూ భాగస్వామ్యం అవుతారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అందరు పార్టీ శ్రేణులు, జనము అందరూ కూడా భాగస్వామ్యం అవుతారు. నేనేమంటా బాస్, నేనేమంటున్నా బాస్, ఇప్పుడు పనికి వచ్చేటి పనికిరాని అంశాల గురించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే జనానికి అవసరం ఉన్నదో అది మాట్లాడుకుందాం. అవసరం లేని సబ్జెక్టులల్లా ఏదో బురద జిల్లాలనేటువంటి కార్యక్రమాలు వద్దు దయచేసి. సమాజానికి, ప్రజలకు ఏది అవసరమో అది చూస్తాం ఫస్ట్. నేనేమంటున్నా, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయండి, అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. దాని మీద ఫోకస్ పెడదాం. ఇవన్నీ పనికిరాని అంశాలు అక్కర్లేదు. అది 17th నిర్ణయం తీసుకుంటాం. 17th ఏదైతే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉన్నాయో, ఇప్పుడు బలబలాలు అనేది ఒక లెక్క ఉన్నది. 17th నాడు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. అది ఇప్పుడు ఏం పెద్దగా అనుకోలేదు. దానికి కొంత డీటెయిల్గా పోవాలి. డీటెయిల్గా పోయి అవంతా సంఖ్య నంబర్కి ఏం తప్ప వేరేదేమి ఉండదు. ఆ నంబరు ఎవరికి ఎంత ఉన్నది అనేటువంటిది ఒకటి. అవన్నీ లెక్కలు తీసిన తర్వాత ముందుకెళ్ళాలి. నేనేమంటున్నా బాస్, ఇప్పుడు ఎవరికైతే పోటీ చేస్తుండ్రో వాళ్ళు ధైర్యంగా గెలుచుకోమని చెప్పండి. మా గురించి ఎందుకు వాళ్ళు
బలంగా నిలబడి కొట్లాడి గెలుచుకోండి. మేము పార్టిసిపేట్ చేయదలుచుకోలేదు. వాళ్ళు నిలబడ్డోళ్ళు బలంగా నిలబడి కొట్లాడి ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ని ఆకర్షణ చేసుకొని గెలవండి. ఎందుకు ప్రతిసారి మా మీద ఏడవడం ఎందుకు? అంటే రెండు విషయాలు ఉన్నాయి బ్రదర్. ఒకటి, మీరు 2011 సెన్సెస్ ఒక మీరు కామన్ మ్యాన్గా తీసుకోండి, లేకపోతే ఒక బీసీ కుటుంబం మీదుగా తీసుకోండి. అంటే పాత్రికేయులు అన్న విషయం పక్కన పెట్టి 2011 సెన్సెస్ మీ దగ్గరనే ఉంది. సకల జనుల సర్వే జరిగింది మీ దగ్గరనే ఉంది. మొన్న వాళ్ళు చేసింది మీ దగ్గరనే ఉంది. ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఏదైతే 2024-25 ఇచ్చినటువంటి లెక్కలు ఉన్నాయి, మీరు అది బేరీజ్ వేసుకోండి, మీరే చూసుకోండి. దాంట్లో ఎంత తక్కువ వస్తుంది, ఎంత ఎక్కువ వస్తుంది, అదే చూసుకోండి. ప్రభుత్వానికి కూడా అదే చెప్తున్నాం. మీరు కూడా ఓటర్లు ఉన్న వాళ్ళ సంఖ్య ఎంత ఉంది, ఓటర్ లేని వాళ్ళ సంఖ్య ఎంత ఉంది, దాని మీద మీరు ముందుకు పోండి. ఉత్తగా అనవసరంగా లేనిపోని సమస్యలు క్రియేట్ చేసుకొని, ఇప్పుడు బీసీ సంఘాలు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, మేము ఒక్కలేమే కాదు కదా మాట్లాడుతుంది. ఇప్పుడు మా పార్టీగా మేము ఒక్కలేమే మాట్లాడతలేము కదా, అందరూ మాట్లాడుతారు. మాట్లాడినప్పుడు పేషెంజర్లకు ఎందుకు పోవాలి? 3.1% చేసేయడం ఎందుకు? అంత చేస్తాము, ఒక డేట్ ఇవ్వండి. అప్పుడు కేసీఆర్ గారు ఎందుకు భాగస్వామ్యం కాలేదు, ఇంకోరు ఎందుకు భాగస్వామ్యం, అవన్నీ ఆ రోజు తెలుసుకుందాం. మేమే చెప్తాం, అందరు భాగస్వామ్యం అవుతాం. నేనేమంటున్నా, వాళ్ళు ఒకరోజు చేసినా పర్వాలే, 10 రోజులు చేసినా పర్వాలే, 50 రోజులు చేసినా పర్వాలే. ఇది మా జీవితాలకు సంబంధించిన అంశం, మా సమాజానికి సంబంధించిన అంశం. మేము కూడా ఎప్పుడు అడక తినే వాళ్ళం అయితే కాదు. ఈ సమాజంలో మాకు కావాలనుకునే వాళ్ళము. కాబట్టి మా లెక్కలు మాకు సరిగ్గా పెట్టండి అని మేము అడుగుతున్నాం. తప్పేముంది దాంట్లో? క్లియర్గా మాకు కావాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అడుక్కునే వాళ్ళమా ఏమన్నా? మేము మా హక్కులు మాకు కావాలి కదా. మాకున్న జనాభా ఎంత, దాని మీదనే మా లెక్క తేల్చమంటున్నాం. మేమేం కొత్త లెక్కలు తెమ్మంటలేము, ఉన్నదే చేల్చమంటున్నాం. ప్రొఫార్మా కూడా సింపుల్గా పెట్టి, కులగణన సింపుల్ ప్రొఫార్మా 56 అంశాలు పెట్టే అవసరం లేదు. కులగణన అంటే ఏంది? నీ పేరేంది, నువ్వు ఉండే ఇల్లు ఎక్కడ, నువ్వు ఏం చేస్తున్నావు, నీ కులం ఏంది, గంతే. అంత సింపుల్గా పెట్టి చేయండి. అన్ని లెక్కలు బయటకు వస్తే మాకు న్యాయం జరుగుతుంది. తీర్మానం చేసి పంపించడం మూలాన బెనిఫిట్ ఏం లేదు. 2014లో కేసీఆర్ గారు తీర్మానం చేసి పంపించారు, ఏమని జరిగిందా? చేయరు. వాళ్ళు ఢిల్లీలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే తప్ప వేరే చేయరు వాళ్ళు. కాబట్టి మీకేందంటే ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ 130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ డిక్లరేషన్ చేసేటప్పుడు మేము తీర్మానం చేసి అసెంబ్లీలో పెట్టి పంపిస్తామని చెప్పలేము. మేము ఇస్తామని చెప్పి మేము ఇవ్వమని చెప్తాం.